హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియో వచ్చేసి పాలకూరతో పకోడీలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. పిల్లలకే కాదు, చాలామంది పెద్దవాళ్ళకు కూడా ఆకుకూరలు అంటే ఇష్టం ఉండదు కదండి. అలాంటప్పుడు ఇలా చక్కగా పకోడీలు వేసి పెట్టండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అండి. ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ, సింపుల్ అండి. మరి హెల్తీ అయిన రెసిపీ ఎలా చేసుకోవాలో వీడియో చూసేయండి. ఇప్పుడు ముందుగా 2 కట్టల పాలకూరను తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, కొంచెం కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఈ పకోడీలకి సాల్ట్ ఎక్కువ పట్టదండి, కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుని ఒక 2-3 నిమిషాలు ఉల్లిపాయల్ని బాగా కలిపేసుకోండి. అంటే ఉల్లిపాయలోని వాటర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవటం వల్ల మనకి పకోడీలు టేస్ట్గా వస్తాయండి. కాబట్టి ఇలా చక్కగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న పాలకూరని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకును కూడా వేసేసుకోండి. ఇప్పుడు 1 కప్పు శనగపిండిని వేసుకోండి. ఇందులోకి మనం శనగపిండి ఎక్కువ యూజ్ చేయట్లేదు కాబట్టి గ్యాస్ కూడా రాదండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకోండి. వాము వేసుకోవటం వల్ల మనకి త్వరగా డైజెస్టివ్ అవుతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని వేసుకోండి. ఇలా బియ్యపిండి వేయటం వల్ల మనకి పకోడీలు క్రిస్పీగా వస్తాయండి, కాబట్టి కంపల్సరిగా బియ్యపిండి వేసుకోండి. ఇప్పుడు ఈ పాలకూర మిశ్రమాన్ని చక్కగా కలిపేసుకోండి. ఒకవేళ మీకు శనగపిండి తక్కువగా అనిపిస్తే ఇంకో 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇందులోకి వాటర్ అస్సలు పట్టవండి, ఎందుకంటే మనకి పాలకూరలో వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటరే సరిపోతుంది. ఇలా చక్కగా ఒక 2-3 నిమిషాలు కలిపేసుకున్నాక పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పకోడీలు వేయడానికి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని తీసుకుని చిన్న చిన్నగా పకోడీలాగా వేసుకోండి. ఆయిల్ మీడియం హీట్లోనే ఉండేలా చూసుకోండి. అప్పుడే మనకి పకోడీలు చక్కగా లోపల వరకు ఫ్రై అవుతాయండి. ఒకవేళ మీకు ఆయిల్ ఎక్కువ హీట్లో ఉంటే పకోడీలు పైనే త్వరగా కలర్ వచ్చేసి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. కాబట్టి ఆయిల్ మీడియం హీట్లోనే ఉండేలా చూసుకోండి. ఇలా చిన్న చిన్నగా పకోడీలు వేసుకున్నాక ఒక 4-5 నిమిషాలు చక్కగా 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన పకోడీలను టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోండి. ఈ పకోడీలు ఆయిల్ పీల్చవండి. ఒకవేళ మీకు ఆయిల్ పీల్చినట్టుగా అనిపిస్తే ఇలా టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకుంటే కనుక ఆ పేపర్ ఆ ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసుకుంటుంది. ఇలానే మొత్తం పిండితో చక్కగా పకోడీలు వేసుకోండి. ఇలా రెడీ అయిన పకోడీలని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. ఇంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ పకోడీలని ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి స్నాక్స్గా అయినా ఇవ్వచ్చండి. చాలా బాగుంటాయి, చేయటం కూడా చాలా ఈజీగా ఉంది కదా. ఇలా చేసి పెట్టండి. ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు కావాలంటే టమాటా సాస్తో కూడా తినేసేయచ్చండి. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.